అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. అందరూ బాగున్నారా? ఇదైతే భోగి రోజు వ్లాగ్. ఇక భోగి మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. ఇక భోగి రోజు ఉదయం 4 గంటలకి అయితే నేను నిద్ర లేచి ఇక గిన్నెలుంటే కొన్ని కడిగేసి స్టవ్ కడిగి ఇక ఇల్లంతా తుడిచి అయితే మాఫ్ పెట్టాను. నిజంగా ఇంకా ముందు రోజే నేను ఇవన్నీ పనులు పూర్తి చేసుకొని భోగి రోజు ముగ్గులు వేయడం ఉంటుంది కాబట్టి కాస్త నిదానంగా వేసుకోవచ్చని అనుకున్నాను. కానీ ఆ ముందు రోజు మా అమ్మాయి బర్త్డే సంక్రాంతి రోజు ఉంటుంది. ఇక దానికోసమని షాపింగ్కి వెళ్ళేసరికి కాస్త అలసిపోయినట్టుగా అయిపోయి ఇక ఆ రోజైతే ఏమి పనులు చేయలేదు. చూసారా ఇక్కడ మా ఎదురు వాళ్ళు భోగి మంటలు వేశారు. ఇక మా పక్కన ఆంటీ వాళ్ళు కూడా భోగి మంటలు అయితే వేశారు. మరి మీరు కూడా మీ ఇంట్లో భోగి మంట వేసుకున్నారా? మాకైతే భోగి మంట వేసుకోవడం అయితే లేదు. నార్మల్గా భోగి రోజు సంక్రాంతి రోజు ఇలా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అయితే పెడతాము. కొంతమంది భోగి రోజు రంగుల ముగ్గులు వేయకుండా నార్మల్గా ముగ్గు వేసి సంక్రాంతి రోజు మాత్రమే రంగుల ముగ్గు వేస్తారంట. కానీ మరి మీరు ఎలా చేస్తారో ఒకసారి అయితే చెప్పండి కామెంట్లో. నేనైతే ఇక్కడ పెద్ద ముగ్గే వేస్తున్నాను ఈరోజు. ఇక ఎప్పుడు మనమైతే ఇలాంటి పెద్ద ముగ్గులు అయితే వేయం కదా, ఎప్పుడో ఒక సంక్రాంతి రోజు మాత్రమే వేస్తాం కదా. ఇక అందుకని చెప్పి ఇక ముగ్గు అయితే నేను వేస్తున్నాను. ఇక అటువైపు వేసిన ముగ్గుకైతే మా ఇద్దరు పిల్లలే రంగులైతే నింపారు. నేను ఆ ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గుకు మాత్రమే నేను రంగులైతే నింపాను. ఈ హ్యాపీ భోగి అని రాసిన ముగ్గుకు మాత్రం అయితే పిల్లలే కలర్స్ అయితే నిండుగా నింపేశారు. చూడండి ఇక్కడికైతే ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయింది. దాదాపుగా చాలా టైం అయితే పట్టింది. ముగ్గు వేసిన తర్వాత సైడ్ బార్డర్స్ వేస్తేనే ముగ్గుకి ఎంతో అందం అయితే వస్తుంది కదా. ఇక నెక్స్ట్ డే మా అమ్మాయి బర్త్డే ఉంటుంది సంక్రాంతి రోజు. తను పుట్టిన రోజు కూడా సంక్రాంతే. కానీ ప్రతి సంవత్సరం ఒక రోజేమో తన బర్త్డే భోగి రోజు, ఇంకొక రోజేమో సంక్రాంతి అట్లా వస్తూ ఉంటుంది ఆల్టర్నేట్గా. కానీ ఈసారి సంక్రాంతి వచ్చింది. చూడండి ఈ ముగ్గులు బాగుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.